ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఓవర్ టు యు. యాశీల, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతూ ఉంది. ఉమ్మడి కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేయడము, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాలకి వచ్చే వారు ఎవరిని కూడా లోపలికి ఎవరైతే వారికి ఉన్నటువంటి ఒక గుర్తింపు కార్డును తీసుకుని అలాగే ఓటర్ స్లిప్ను తీసుకుని వచ్చినట్లయితే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ గ్రాడ్యుయేట్, ఒక టీచర్, మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఉత్తరాంధ్రలో టీచర్స్, అలాగే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకి సంబంధించి ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించి మొత్తం బరిలో 70 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 70 మందికి సంబంధించి ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 6,62,100 మంది ఈ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అలాగే గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో మొత్తం 939 పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అలాగే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాకి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఉండవల్లిలోని ఈ హై స్కూల్లో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వస్తున్న నేపథ్యంలో ఇటు ఈ స్కూల్ అలాగే పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల అంతా కూడా పూర్తిగా బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రానికి ఉదయం నుంచి కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్లో వచ్చి ఓటు వేసుకుని వెళ్లేందుకు తగినటువంటి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అలాగే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎన్నికల నిర్వహణకి సంబంధించి పోలీసు పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వెబ్ కాస్టింగ్తో పాటుగా పూర్తిగా ఎన్నికల నిర్వహణ జరిగి పోలింగ్ పూర్తిగా పూర్తయ్యే వరకు కూడా అంతా కూడా వీడియో రికార్డింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ ఈ పోలింగ్ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యాత్మక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ముందుగానే పోలీసులు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కేఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ నుంచి మరోసారి పోటీ చేస్తుంటే కూటమికి సంబంధించి టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీలో ఉన్నారు. మొత్తంగా బరిలో 25 మంది వరకు అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా కేఎస్ లక్ష్మణరావు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్యనే ఈ పోటీ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం పట్టభద్రుల టీచర్స్ ఎన్నికలకు సంబంధించి మొదట్లో ఏదైతే ఎన్నికలకి పోలింగ్ అయితే స్టార్ట్ అయింది, మొత్తం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగబోతోంది. అలాగే మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడికి రాబోతున్నారు. షీలా, రైట్. థ్యాంక్ యూ కాంతి.